క్యాన్సర్ జయించిన వారికి చికిత్సతో పోరాటం ఎప్పుడూ ముగిసిపోదు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ జయించారనుకోండి, కానీ ఫ్లూ లేదా కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఈ క్యాన్సర్ని తిరగబెడితే ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కానీ కొత్త పరిశోధనలు ఇలా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. కొత్త అధ్యయనాల ప్రకారం కోవిడ్-19 లేదా ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ వైరస్లు ఊపిరితిత్తులకు వ్యాపించిన నిద్రాణమైన బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను మళ్ళీ పునరావృతం చేయగలవు. ఈ కణాలు చాలా సంవత్సరాల పాటు నిశ్చలంగా ఉంటాయి, కానీ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ వాటిని మేల్కొల్పి మళ్ళీ క్యాన్సర్ని తిరగబెడతాయి. ఇలా అందరికీ జరగదు, కానీ దీర్ఘకాల క్యాన్సర్ కోలుకోవడంలో కొత్త ప్రమాదాన్ని తెస్తుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి ఈ దాగిన కణాలు మళ్ళీ పెరిగేందుకు అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. ఇది వైరాలజీ, ఇమ్యునాలజీ, ఆంకాలజీల కలయిక. బ్రెస్ట్ క్యాన్సర్ జయించిన వారికి ఫ్లూ మరియు కోవిడ్ వ్యాక్సిన్ 2 ప్రయోజనాలు ఇస్తుంది: ఇన్ఫెక్షన్స్ నివారణ మరియు క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడటం. ఇది కేవలం జాగ్రత్త కాదు, దీర్ఘకాలిక క్యాన్సర్ సంరక్షణలో చురుకైన రోగ నిరోధక రక్షణ. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్.